టైం పడుతుందండి. వచ్చినప్పుడు, వస్తున్నప్పుడు ఇంద్రియాలను అదుపులో పెట్టుకునే స్థితి లేదా అటువంటి ఆలోచనలు వస్తుంటే ఆత్మచింతనం చేసుకోవాలి, ఈశ్వరోపాసన చేసుకునే ఆలోచన వస్తే అది సత్వగుణం. అంటే రజోగుణం తమోగుణం అణిగి ఉంటుందన్నమాట. రజోగుణం పెరిగినప్పుడు సత్వగుణాలు తమగుణాలు అణిగి ఉన్నప్పుడు ప్రారంభం చేస్తాం, ఆరంభ శూరత్వం ఉంటుంది, ధైర్యం తగ్గిపోతుంది, అసత్యాచరణ చేస్తాం, చంచలంగా ఉంటాం, ఏది తప్పనిపించదు, ఇతరులను బాధ పెడతాం, మనం బాధపడతాం, ఏడుస్తాం, ఏడిపిస్తాం. ఇది రజోగుణం యొక్క ప్రభావం. తమోగుణం పెరిగినప్పుడు అంటే రజోగుణం సత్వగుణం అణిగి ఉన్నప్పుడు పాపాలు చేయాలనిపిస్తుంది, నేరం చేయాలనిపిస్తుంది, లోభం పెరుగుతుంది, ఆశ, సోమర్తనం, నిద్ర, ధైర్యం ఉండదు, పిరికితనం వస్తుంది, ఒక్కోసారి క్రూరత్వం వస్తుంది, అసహనం వస్తుంది, ఈర్ష్య, ద్వేషం, పగ అప్పుడు వస్తుంది. ఇది తమోగుణం. ఇంకా ఈశ్వరుడు, వేదాలు ఇలాంటి శ్రద్ధ ఉండదు, లోపల రకరకాల ఆలోచనలు వస్తాయి, సందర్భం లేకుండా అసందర్భంగా వ్యవహారం చేస్తాం, మన శక్తిని మనం గుర్తించాం, మాటి మాటికి యాచిస్తాం, ఆశిస్తాం, అజాగ్రత్తగా ఉంటాం, తాగాలి, తినాలి, ఎగరాలి, దూకాలనిపిస్తుంది, దుష్ట వ్యసనాలు, దుర్వ్యసనాలు చిక్కుకుపోతాం. ఈ లక్షణాలు ఉంటే మనలో తమోగుణం ఉన్నట్టు భావించాలి. ఏదైనా పని చేసేటప్పుడు, చేయాలనిపించినప్పుడు లోపల సిగ్గు, అనుమానం, భయం కలుగుతుంది, అప్పుడు కూడా తమోగుణమే ప్రబలంగా ఉన్నట్టు భావించాలి. ఇలా రకరకాల ఆలోచనలు వస్తాయి. ఒక్కోసారి పేరు, ప్రతిష్టలు, కీర్తి రావాలి, ఇంట్లో డబ్బు లేదు, ఏమి అయినా దానం చేస్తుంటాం, మన స్థితి బాగలేదు, అయినా పేరు కోసం, ప్రతిష్ట కోసం పాకులాడుతుంటాం, సన్మానం చేయించుకోవాలనిపిస్తుంది, పొగడ్తలకు లొంగిపోతుంటాం, ఎవరైనా నన్ను మెచ్చుకోవాలి, పొగడాలి అనుకుంటాం. అది రజోగుణం యొక్క ప్రభావం, ప్రాధాన్యం ఉంటుంది. రజోగుణం యొక్క ప్రభావం ఉన్నప్పుడు తెలుసుకోవాలి అలా జరుగుతుందని. ఇక మంచి గుణాలు నాకు కావాలి, మంచి పనులు చేసేటప్పుడు సిగ్గుపడకుండా ఉండాలి, చెడు ఆలోచనలు వచ్చినప్పుడు, చెడ్డ పనులు చేసేటప్పుడు సిగ్గుపడాలి, అప్పుడు సంకోచించాలి. సంకోచం, సిగ్గు అనేది మంచి పనులు చేసేటప్పుడు కాదు, చెడ్డ పనులు చేసేటప్పుడు రావాలి. ప్రసన్నంగా ఉండాలి, ధర్మాన్ని ఆచరించాలి, ఇటువంటి కూడా ఆలోచనలు వస్తాయి. అది సత్వగుణం. ఇలా సత్వగుణం, రజోగుణం, తమోగుణం లక్షణాలు గమనించాలి. ఇవి దర్పణాలు, నా చిత్తాన్ని, మనస్సును, నాలో ఉన్నటువంటి ఆలోచనలు బట్టి ఇప్పుడు నాలో తమోగుణం ఉందా, రజోగుణం ఉందా, సత్వగుణం ఉందా తెలుసుకోవాలి, ఇవి గమనించాలి. ఎప్పుడైతే సత్వగుణం ఉంటుందో దాన్ని బట్టి కూడా మన జన్మ ఉంటుంది. ఇప్పుడు మనకున్నటువంటి జన్మ మన యొక్క వృత్తి ప్రవృత్తిని బట్టి కూడా తెలుసుకోవచ్చు. గతంలో మనం ఏ ప్రయత్నం చేసినామో, ఏ కర్మల ఫలితంగా ఈ మానవ జన్మ లభించింది, ఇప్పుడు కూడా మనం ఎలా ఉంటున్నాం, ఏం చేస్తున్నాం, దాన్ని బట్టి కూడా మనం ఏ గుణం యొక్క ప్రభావం, ఏ గుణం యొక్క ఫలం ఇది. సత్వగుణాలు కూడా మనం 3 రకాలుగా తీసుకోవచ్చు. ఉత్తమ సత్వగుణం, మధ్యమ సత్వగుణం, అధమ సత్వగుణం. ఉత్తమ సత్వగుణం ఉన్నప్పుడు లేదా ఆ గుణం యొక్క ఫలం ఏంటంటే వేదాల జ్ఞాన విజ్ఞానం కొరకు ప్రయత్నం చేస్తాం. వేద విద్వాంసులమై ఉన్నప్పుడు ఈ సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకుంటే, యొక్క బుద్ధిమంతులమై ఉన్నప్పుడు, మేధావులమై ఉన్నప్పుడు, అంటే గతంలో మనం ఉత్తమ సత్వగుణంతో ఉన్నట్టు తెలుసుకోవాలి. ఇప్పుడున్న స్థితిని బట్టి గతంలో నా స్థితి ఏమిటి,
లేదా చిన్నప్పటి నుంచి నేను చేసినటువంటి ప్రయత్నం, నా స్థితి, నా పురుషార్థం అది ఇప్పుడు నా స్థితికి కారణమవుతుంది. నా బాల్యం నుంచి గతంలో నేను చేసిన నా పురుషార్థం ఏంటిది ఇప్పుడు నా స్థితిని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు నేను దొంగని, ద్రోహిని, నేరస్తుని అంటే గతంలో నా గుణాలు అవేనమాట. వాటి ఫలం, వాటి యొక్క ప్రభావం, వాటి యొక్క కారణం వల్ల నేను ఇప్పుడు ఇలా ఉంటున్నాను. అకస్మాత్తుగా ఎవరు దొంగ కారు, అకస్మాత్తుగా ఎవరు ద్రోహి కారు, ఎవరు నేరస్తుడు కాదు, ఎవరు మంచివారు కాదు, ఎవరు చెడ్డవారు కాదు. దాని వెనుక సమయం ఉంటుంది, దాని యొక్క ప్రయత్నం కూడా ఉంటుంది. మనకు తెలియకుండానే ఈ గుణాల యొక్క ప్రభావంలో కొట్టుకుపోతాం. ఈ ప్రపంచం యొక్క ప్రవాహంలో ఆ ప్రభావంలో కొట్టుకుపోతాం. ప్రవాహం, ప్రభావం అందులో వెళ్ళిపోతాం. జడాలే చైతన్యాలను నడిపిస్తున్నాయి అంటే చైతన్యం యొక్క శక్తి సరిపోవడం లేదు. ఆత్మలన్నీ చైతన్యాలే, చితి శక్తులే, అన్ని శక్తులే, కానీ జడాలు నడిపిస్తున్నాయి. ఇదే విడ్డూరం, ఇదే వింత. కాబట్టి ఆ జడాల యొక్క ప్రభావం నుండి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే ముందు మనం చూసుకోవాలి, నేను ఇప్పుడు ఎక్కడున్నాను, నా స్థితి ఏమిటి. నేను వేదాధ్యయనం చేస్తున్నాను, యోగాభ్యాసం చేస్తున్నాను, మంచిగా ఆలోచించాలనుకుంటున్నాను, మంచిగా ఆచరించాలనుకుంటున్నాను, ధర్మాన్ని ఆచరిస్తూ పరోపకారం చేస్తూ ఈ ప్రకృతిని అర్థం చేసుకోవాలి, ఈ జన్మను సార్థకం చేసుకునే ఆలోచన వస్తే అది ఉత్తమ సత్వగుణ ఫలం. మధ్యమ సత్వగుణ ఫలం అది యజ్ఞయాగాలు చేయడం. ఇక ఏదైనా అధ్యాపకులుగా ఉండడం, విద్వాంసులుగా ఉండడం అది మధ్యమ సత్వగుణం. పూర్తి సత్వగుణం అంటే 4 వేదాలు అధ్యయనం చేయాలి, చేసి ఉండాలి, ఈ సృష్టి యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోవాలి, అది ఉత్తమ సత్వగుణం. ఇక అధమ సత్వగుణం ఏంటి? వేద పాఠం చేయడం, ఇక దేహ పోషణ గురించి ప్రయత్నం చేయడం, ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం, మామూలుగా తన పని తను చేసుకుంటూ ఎవరిని ఇబ్బంది చేయకుండా తన శక్తిని బట్టి తోచిన కాడికి వ్యవహారం చేయడం, అది ప్రథమ సత్వగుణం లేదా అధమ సత్వగుణం అనొచ్చు. ఇలా రజగుణం కూడా అంతే. రజగుణంలో అధమ రజగుణం ఏంటంటే ఈ పని చేసేవారు, కూలి పని చేసేవారు, సినిమాల్లో నటించేవారు, సర్కస్లో పనిచేసేవారు, అస్త్రశస్త్రాలు అంటే సైనికులు, నౌకలు నడిపేవారు, పడవలు నడిపేవారు, తాగేవారు, ఇది నీచ రజోగుణం. నిజానికి మధ్యమ రజోగుణం క్షత్రియ గుణాలు ఉంటాయి. రాజపురోహితులు, అడ్వకేట్లు, సేనాపతులు, ఈ క్షత్రియ గుణాలు ఉంటే రక్షించాలని ఆలోచన వచ్చినప్పుడు అది మధ్యమ రజోగుణం. ఉత్తమ రజోగుణం పాటలు పాడేవాళ్ళు, సంగీతం, కవితలు రాసేవారు, ధనం సంపాదించేవారు, అంటే ధర్మపూర్వకంగా ధనం సంపాదించేవారు. వారు కూడా డబ్బు మీద ఆశ ఉంటుంది, లోభం ఉంటుంది, అన్ని సేకరిస్తుంటారు. ఇది రజోగుణం ఫలం, ఉత్తమ రజోగుణం. అన్యాయం చేయకుండా, అధర్మం చేయకుండా ఉంటూ ధనాన్ని, వస్తువులను సేకరిస్తుంటారు, పోగేస్తుంటారు. ఇందులో ఈ గాయకులు కూడా వస్తారు, ఈ తబలలు, ఈ సంగీత వాయిద్యాలను వాయించేవారు కూడా ఉత్తమ రజోగుణం ఫలమే. ఇక నికృష్ట తమోగుణం. నికృష్ట తమోగుణం అంటే ఈ పాములు, చేపలు, పశువులు, జంతువులు, క్రిమి కీటకాలు, చెట్లు, ఈ జన్మ. మిక్కిలి తమోగుణ ఫలం చెట్లు, క్రిములు, కీటకాలు, చేపలు, పాములు, తాబేళ్లు, పశువులు, జంతువులు, ఈ జన్మలు అన్నమాట. మధ్యమ తమోగుణం ఏనుగులు, గుర్రాలు,
అందులో శూద్రులు కూడా వస్తారు. అంటే ఉచ్చారణ సరిగా ఉండదు, బుద్ధి సరిగా పనిచేయదు, ఎక్కువ నేరాలు చేసేవారు కూడా దీంట్లో వస్తారు. మధ్యమ తమగుణం, అందులో పంది, పులి, సింహం ఈ జన్మలు. ఇంకా ఉత్తమ తమగుణ ఫలం, ఇందులో అందమైన పక్షులు, ఎవరికి వారే పోడుకుంటే నన్ను నేనే పోడుకోవాలనిపిస్తుంది, పోడుకుంటాను. సొంత డబ్బా, ఆత్మస్థుతి చేసుకుంటాను. ఇందులో ఈ హత్యలు చేసేవారు, మద్య మాంసాలు సేవించేవారు, ఇక స్తుతించి కవిత్వం రాసేవారు, చారణులు అంటారు. పొగిడి రాజాధిరాజ అనుకుంటూ, రాజా మార్తాండ తేజ్ అనుకుంటూ పొగిడే కవితలు రాస్తారు. కవిత్వం అంటే స్తుతి కవిత్వం అన్నమాట. వ్యక్తులను, ధనవంతులను పొగుడతారు, రాజులను పొగిడి కవిత్వం రాసేవాయి కవులు కూడా మనం చరిత్రలో చూస్తాం. వీళ్ళు ఉత్తమ తమ గుణ ఫలం వల్ల అటువంటి జన్మలు వస్తాయి. సంక్షిప్తంగా సత్వగుణం గల వారు సాత్వికులుగా, విద్వాంసులుగా ఉంటారు. రజగుణం ఉన్నవారు మధ్యమం ఉంటారు, మధ్యమ పురుషులు మామూలుగా ఉంటారు. తమగుణం ఉన్నవారు నీచగతి, మూర్ఖులుగా ఉంటారు, విచక్షణ లేకుండా ఉంటారు. ఇది మనస్సు యొక్క దర్పణం. మనసును అర్థం చేసుకునేడానికి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. మళ్ళీ అథ పాతంజలి యోగ దర్శనం. మన యోగ దర్శనం నిజానికి మన రోగాలను దూరం తెరిచే దర్పణం, స్కానర్. రోగాలను దూరం చేసే దర్పణం పతంజలి యోగ దర్శనం. స్కానర్, మనకు స్కానర్ దొరికింది కాబట్టి దర్పణం లభించింది. మనల్ని మనం చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను ఎక్కడున్నాను, ఏ స్థితిలో ఉన్నాను, ఏ పరిస్థితిలో ఉన్నాను, ఏ దశలో ఉన్నాను, ఏ దిశలో సాగుతుంది నా జీవనం, ఎటువైపు వెళుతుంది, ఎటువైపు నా నౌక ప్రయాణిస్తుంది, ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళాలి. ఈ దుఃఖ సాగరంలో దుఃఖాలని, ఈ స్థితి నుంచి కష్టాలు, రోగాలు, బాధలు, ఇబ్బందులు, అశాంతి, అల్లరి, అజ్ఞానం, అవివేకం, ఈ స్థితి నుంచి నేను ఆదరికి వెళ్ళాలి. సుఖము, శాంతి, వివేకము, విచక్షణ, అటువైపు వెళ్ళాలి. అక్కడ ప్రశాంత సాగరం ఉంది, ఇక్కడ దుఃఖ సాగరం ఉంది. ఇది అజ్ఞాన సాగరం, అది జ్ఞాన సాగరం. ఇది అవివేక సాగరం, అది వివేక సాగరం. నేను ఈ స్థితి నుంచి ఆ స్థితికి వెళ్ళాలి, కింద నుంచి పైకి చేరుకోవాలి, పతనం నుంచి పైకి వెళ్ళాలి, అవనతి నుంచి ఉన్నతి వైపు వెళ్ళాలి. ఉద్యానం తే పురుషనావయానం, ఉత్యానం. హే పురుష, హే పర్సన్, హే వ్యక్తి, హే మానవ, నీ యొక్క ప్రయాణం ఇది ఉన్నతి వైపే, పురోగతి, ప్రగతి. నీ గతి, ప్రగతి, ఉన్నతి, పురోగతి ఉండాలి. అవనతి ఉండకూడదు, పతనం కాకూడదు, అగాధంలోకి వెళ్ళకూడదు. నా అవయానం, అవయానం కాకండి. నీ ప్రయాణం ప్రకృష్టయానం కావాలి, ప్రగతియానం కావాలి, ప్రయాణం కావాలి. అది పైకి, పైకి, ఇంకా పైకి ఎదుగుతూ ఉండాలి. ఎదగడమే, దిగడం కాదు. దిగి ఉండాలి, దిగి ఉండకూడదు. ఏ దిగి ఉండండి, దిగి కాదు, ఎదిగి ఎదగడమే, ఇంకా ఎత్తుకు ఎదగడమే. అదే చెప్తుంది. క్షిప్తం నుంచి మూఢం, విక్షిప్తం, ఏకాగ్రం, నిరుద్ధం. ఈ స్థితిలో ఉండాలి. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. మన పునాది గట్టిగా ఉండాలి కాబట్టి మళ్ళీ మర్చిపోకుండా గుర్తు చేసుకుందాం. అథ పాతంజల యోగ దర్శనం. తత్ర ప్రథమ పాదః సమాధి పాదః. మొదటి సూత్రం అథ యోగానుశాసనం. అథ యోగ అనుశాసనం. దానికి వ్యాస మహర్షి చెప్తున్నాడు. అథ యోగానుశాసనం అనే దానికి మనం సూత్రార్థం తీసుకుంటే
ఇక నుంచి ప్రారంభం చేద్దాం. అథ అంటే ప్రారంభం చేద్దాం. ప్రారంభం చేయబడుతుంది. ఏం ప్రారంభం చేయబడుతుంది? యోగనే అనుశాసనం. యోగనే వేదానికి అనుకూలమైనటువంటి శాసనం అంటే శాస్త్రం. యోగను అంటే వేదాలను అనుసరించే శాస్త్రం యోగ అనుశాసనం. ఈ యోగ శాస్త్రాన్ని దాని స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ప్రారంభం చేస్తాము అని అర్థం. అథ యోగ అనుశాసనం. ఈ అథ యోగ అనుశాసనం అనే సూత్రానికి వ్యాస భాషను చూద్దాం. అథ అంటే ఏమిటి అంటే అథ ఇది అయం అధికారార్థ. ఇది అధికారం కొరకు. అధికారం అంటే ఏంటి? యోగ విషయాన్ని అధికారపూర్వకంగా చంచలం కాకుండా ఈ యోగ విషయాన్ని ప్రతిపాదిస్తాము. ఈ శాస్త్రంలో యోగ విషయం ఉంటుందని ఈ టాపిక్ ఇది, ఈ విషయాన్ని మేము వర్ణించబోతున్నాము, వివరించబోతున్నామని చెప్పడం జరిగింది. వ్యాస మహర్షి దానికి అర్థం రాస్తున్నారు. అథ అనే శబ్దానికి అర్థం. ఇక యోగానుశాసనం అంటే ఏమిటి అంటే యోగ అనుశాసనం శాస్త్రం అధికృతం వేదితవ్యం. యోగనే అనుశాసనం ఉంది, అది శాస్త్రము. శాస్త్రం అంటే వేదం. నిజానికి వేదాన్ని అధికృతం అంటే దాన్ని అధికారపూర్వకంగా మనం తెలుసుకోవాలి. యోగానుశాసనం అనే శాస్త్రాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం అని చెబుతూ మధ్య ఏమంటున్నారంటే ఈ యోగ అంటే ఏమిటి? సూత్రంలో యోగ అనుశాసనం ఉంది. ఇప్పుడు యోగ అనే శబ్దాన్ని వివరిస్తున్నారు. యోగ అంటే సమాధి. ఒకే శబ్దంతో స్పష్టం చేస్తున్నారు. యోగ అంటే ఏమిటి అంటే పెద్ద నిర్వచనం అక్కర్లేకుండా యోగ అంటే సమాధి. మరి ఆ సమాధి ఎప్పుడు కలుగుతుంది? సచ యోగ సమాధి స యోగ సహ సమాధి సార్వభౌమ చిత్తస్య ధర్మ. అన్ని భూముల్లో అంటే అన్ని దశల్లో ఉంటుంది. అన్ని దశలు అంటే మన చిత్తం యొక్క అన్ని దశలకు సంబంధించినటువంటి ధర్మం, గుణం అన్నమాట. చిత్తంలో కలిగే అయితే దశలు ఉన్నాయో, అవస్థలు ఉన్నాయో అన్ని దశల్లో ఉంటుంది, అన్ని స్థితుల్లో ఉంటుంది ఈ ధర్మం, ఈ లక్షణం. అవేమిటి? ఆ చిత్త భూములు ఏమిటి? చిత్త అవస్థలు ఏమిటి? ఆ దశలు ఏమిటి అంటే క్షిప్తం, మూఢం, విక్షిప్తం, ఏకాగ్రం, నిరుద్ధం ఇది చిత్త భూమయ. చిత్త భూములు 5: క్షిప్తము, మూఢము, విక్షిప్తము, ఏకాగ్రము, నిరుద్ధం. ఇది అని చిత్తభూమయ, చిత్తభూములు. తత్ర ఆ చిత్తభూముల్లో విక్షిప్తే చేతసి, విక్షిప్తమైన ఆ మనస్సులో, ఇక్కడ చేతసి అంటే చిత్తము లేదా మనస్సు అనుకోవాలి. విక్షిప్తమైనటువంటి చేతసి నుండి ఆ చిత్తములో విక్షేప ఉపసర్జనీభూత, ఆ విక్షేపాలతో ఎప్పుడైతే విక్షేపాలతో సమాధి కలుగుతుందో దానికి విక్షేపం అంటే ఇక్కడ నిజానికి అది క్షిప్ధాతు అంటే విసిరివేయడం, విడిపోవడం అన్నమాట. ఆ విక్షిప్తే చేతసి, విక్షిప్త నా చేతసు విక్షేప ఉపసర్జనీభూత, విక్షేపం ద్వారా ఏం జరుగుతుంది? అటువైపు జరిగినప్పుడు అది సమాధి అవుతుంది. ఆ సమాధి నా యోగ పక్షే వర్తతే, యోగ పక్షంలో అది రాదు, యోగ పక్షంలో తీసుకోకూడదు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏమంటున్నారు? యహ తు ఏకాగ్రే చేతసి, యస్త్వేకాగ్రే చేతసి, యహ తు ఏకాగ్రే చేతసి, సంధి చేస్తే యస్త్వేకాగ్రే చేతసి సద్భూతమార్థం ప్రద్యోతయతి, సద్భూతమార్థం ప్రద్యోతయతి. ఈ స్థితిలో, ఏకాగ్ర స్థితిలో ఏం జరుగుతుంది? పదార్థాల యొక్క ఏవైతే పదార్థాలు ఉన్నాయో ఆ పదార్థం యొక్క యథార్థ రూపం తెలిసిపోతుంది, ప్రకాశితం అవుతుంది. ప్రద్యోతయతి, మంచిగా ద్యోతం అవుతుంది, మంచిగా తెలుస్తుంది. క్షిణోతి చ క్లేశాన్ కర్మబంధనాన్ని శ్లథయతి. మరి ఏమవుతుంది? క్షిణోతి క్లేశాలను ఏం చేస్తుంది? క్లేశములను క్షిణోతి, క్షీణింపజేస్తుంది. కర్మబంధనాన్ని మరి ఇంకేం చేస్తుంది? కర్మబంధనాలను శ్లథయతి, శిథిలం చేస్తుంది. నిరోధం అభిముఖం కరోతి, అది నిరోధం స్థితికి అభిముఖంగా తీసుకెళ్తుంది, సహకరిస్తుంది అన్నమాట. ఏ స్థితి అది? ఏకాగ్ర స్థితి. అప్పుడేమవుతుంది? సహ సంప్రజ్ఞాత యోగ, దాన్ని ఏమంటారు? ఆ యోగను సంప్రజ్ఞాత యోగ ఇది అని ఆఖ్యాతే అని వివరించుకుంటాం, తర్వాత తెలుసుకుంటాం.
అది తెలుపబడుతుంది అన్నమాట. సంప్రజాత యోగ అని తెలుపబడుతుంది, అనబడుతుంది, పిలువబడుతుంది. సచ ఆ సంప్రజాత యోగ చ మరియు సహ సంప్రజాత యోగ, ఆ సంప్రజాత యోగ ఏమవుతుంది? సచ వితర్కానుగత, అది వితర్కానుగతము, వితర్కాలను అనుసరించేది. తర్వాత విచారానుగత, విచారాన్ని అనుసరించేది. తర్వాత ఆనందానుగత, ఆనందాన్ని అనుసరించేది. అస్మితానుగత, అస్మితను అనుసరించేది. ఇది అని ఉపరిష్టాద తర్వాత ప్రవేదయిష్యామ, మంచిగా తెలుసుకుంటాము. ప్రవేదయిష్యం, ప్రకృష్టంగా వేదయిష్యం తెలుసుకుంటాము. అప్పుడు ఏం జరుగుతుంది? చివరికి సర్వవృత్తి నిరోధే తు అసంప్రజాత సమాధి. అన్ని వృత్తులు నిరోధమైనప్పుడు, ఆ స్థితిలో, వృత్తులని నిరోధమైన స్థితిలో తు అయినప్పుడు, తు అయితే, తు అంటే అయితే, సంప్రజాత సమాధి, అసంప్రజాత. సర్వవృత్తి నిరోధే తు అసంప్రజాత సమాధి. అన్ని వృత్తులు నిరోధమైనప్పుడు అంటే నిరుద్ధావస్థలో ఏం జరుగుతుంది అంటే అన్ని వృత్తులు నిరోధం అయిపోతాయి, చంచలత్వం ఉండదు, అంత ప్రశాంతమైపోతుంది. మానస సరోవరం నుంచి మానస దర్పణం అవుతుంది. అద్దంలో ప్రతిబింబం కనిపిస్తుంది, కానీ అలలు రావు, అలలు స్థిరం. అప్పుడు అంటారు అసంప్రజాత సమాధి. సంప్రజాత సమాధి, అసంప్రజాత సమాధి. దీన్ని సంప్రజాత యోగ అంటారు, అసంప్రజాత యోగ. దీన్ని సబీజ సమాధి, నిర్బీజ సమాధి. సమాధి అన్న యోగ అన్న ఒకటని ముందే చెప్పడం జరిగింది, యోగ సమాధి అని. అప్పుడప్పుడు యోగ అంటారు, అప్పుడప్పుడు సమాధి అంటారు. సమాధి అన్న యోగ అన్న ఈ శబ్దాల్లో అర్థం భేదం లేదు. సంప్రజాత యోగ, అసంప్రజాత యోగ, లేదా సంప్రజాత సమాధి, అసంప్రజాత సమాధి, ఇలా శబ్దాలు వస్తాయి. రెండు ఒకటే, యోగన్న సమాధి అన్న. ఇలా మొదటి సూత్రానికి భాష్యం చెప్పడం జరిగింది వ్యాస మహర్షి. ఇక రెండవ సూత్రం చెప్పే ముందు ఒక అవతరణిక రాయడం జరిగింది. అదేంటంటే తస్య లక్షణ అభిధిత్స ఇదం సూత్రం ప్రభావృతే. ఈ యోగ చిత్తవృత్తి నిరోధ అనే ఏతుందో తెలుసుకోవాలి. ఎందుకోసం రాయబడ్డది అంటే యోగ యొక్క లక్షణాలని తెలుసుకోవడానికి చెప్పబడ్డది. తస్య లక్షణ అభిధిత్స అంటే అది యోగ యొక్క లక్షణాన్ని తెలపడానికి తర్వాత రాబోయే సూత్రం యోగ చిత్తవృత్తి నిరోధ అనే సూత్రం ప్రవృత్తమైంది, రాయబడడం జరిగింది. ఈ యోగ చిత్తవృత్తి నిరోధ అనే సూత్రం రాయడానికి కారణం ఏంటంటే యోగ యొక్క లక్షణం అంటే ఏమిటి, అంటే నిర్వచనం ఏమిటి, దేని యోగ అనాలి, దాని కొరకు సూత్రం. రెండవ సూత్రం పతంజలి యోగ దర్శనంలో మొదటి పాదం సమాధి పాదం, మొదటి పాదం సమాధి పాదంలో యోగ చిత్తవృత్తి నిరోధ అనేది రెండవ సూత్రం. యోగ చిత్తవృత్తి నిరోధ విడదీస్తే యోగ చిత్తవృత్తి నిరోధ, ఇవి సూత్రంలో శబ్దాలు. యోగ అంటే ఏమిటి? సమాధి. ముందు చెప్పుకున్నాం, వ్యాస మహర్షి చెప్పడం జరిగింది. ఆ సమాధి అంటే ఏమిటి? చిత్తంలో కలిగే వృత్తులను నిరోధించడం, అంటే ఇక్కడ సమాప్తం చేయడం కాదు, అదుపులో పెట్టడం, నియంత్రణలో ఉంచడం. అలలు రాకుండా ఆపడం. కానీ లోపల అలలు వస్తుంటాయి, మళ్ళీ అలలు రావడానికి ఆస్కారం ఉంది, అవకాశం ఉంది. ఏ కొద్ది అక్కడ అలజడి జరిగినా మళ్ళీ అలలు వస్తాయి చిత్తంలో. అలజడి జరిగినా అలలు రాకుండా మనం నియంత్రించుకునే స్థితి రావాలి. ఎవరు ఎంత డిస్టర్బ్ చేసినా, ఎంత విఘ్నాలు ఆటంకాలు కలిగించినా, ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా మనం స్థిరంగా ఉండే స్థితి రావాలి. అప్పుడు దాన్ని యోగ అంటారు. ఇక్కడ వ్యాస మహర్షి ఏమంటున్నారంటే ఈ యోగ చిత్తవృత్తి నిరోధ అనే సూత్రానికి భాష్యం రాస్తూ ఇక్కడ యోగ చిత్త సర్వవృత్తి నిరోధం లేదు, సర్వశబ్దం రాలేదు. నిజానికి సర్వశబ్దం రావాలి, ఎందుకంటే ముందుగా మనం సర్వవృత్తి నిరోధేతు అసంప్రజాత సమాధి అని చెప్పడం జరిగింది. అన్ని వృత్తులు నిరోధమైనప్పుడు అసంప్రజాత సమాధి కలుగుతుంది. కానీ ఇక్కడ యోగ చిత్తవృత్తి నిరోధలో సర్వశబ్దం లేదు. సర్వయోగ చిత్తవృత్తి నిరోధ అనాలి, లేదా యోగ చిత్త సర్వవృత్తి నిరోధ అనాలి. అన్ని వృత్తుల నిరోధం. గతంలో సర్వవృత్తి నిరోధేతు అసంప్రజాత సమాధి అన్నారు. ఒకవేళ సర్వశబ్దం అంటే ఏమయ్యేది అంటే కేవలం అసంప్రజాత సమాధి అయ్యేది అని చెప్తున్నారు అక్కడ. అందుకే సర్వశబ్ద అగ్రహణాత్ సంప్రజాత అపి యోగ ఇది ఆఖ్యాయతే. సర్వశబ్దం అనే సర్వం అనే
ఆ శబ్దం తీసుకోకపోవడం వల్ల, గ్రహించకపోవడం వలన ఏం జరిగిందంటే సంప్రజ్ఞాత యోగ కూడా ఇందులోకి వచ్చేస్తుంది. ఒకవేళ సర్వశబ్దం తీసుకుంటే అసంప్రజాత మాత్రం వచ్చేది. కాబట్టి యోగ చిత్తవృత్తి నిరోధ అనేది 2 రకాలు. ఒకటేమో సంప్రజ్ఞాత యోగ చిత్తవృత్తి నిరోధ అది ఒకటి, అసంప్రజ్ఞాత యోగ చిత్తవృత్తి నిరోధ అని 2 రకాల సూత్రం నిజానికి ఇక్కడ అదే చెప్పడం జరిగింది అని చెప్తూ, ఇక చిత్తం అంటే ఏమిటి, చిత్తం యొక్క మర్మం ఏమిటి, మనస్సు యొక్క మర్మం ఏమిటి చెప్పడం జరుగుతుంది. అది చిత్తము హి ప్రఖ్యా ప్రవృత్తి స్థితిశీలత్వా త్రిగుణం. సందేహం లేదు, సంశయం లేదు, చిత్తం అనేది హి నిశ్చయంగా ప్రఖ్యా ప్రవృత్తి స్థితిశీలం అంటే ప్రఖ్యా సత్వ ప్రవృత్తి రజ స్థితి తమ గుణం యొక్క ఆ స్వభావం ఉంటుంది. కాబట్టి ఇది త్రిగుణమే, త్రిగుణాత్మకం అంటే ఇది జడమే. సత్వరజతమ కణాలు వాటిని గుణాలు కూడా అంటారు. అది మూల ప్రకృతిలో ఉంటాయి, అది జడ పదార్థం. మూలం జడం కాబట్టి, ఉపాదాన కారణం జడం కాబట్టి ఈ చిత్తము ఈ మనస్సు కూడా త్రిగుణమే అంటే జడమే, సందేహమే లేదు, సంశయం లేదు. ఇదొక్కటి అర్థమైతే చాలు. నా చిత్తము జడము, నా మనస్సు జడము, అది నా సాధనం అని అర్థం కావాలి. కానీ అటువంటి ఆ చిత్తము అది పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది, చైతన్యం అనిపిస్తుంది, స్వతంత్రంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కారణం ఇది ఏంటి, ప్రఖ్యారూపం హి చిత్తసత్వం. ప్రఖ్యారూపమే, సాత్వికమే, అది మంచిదే, మనసు వెన్నలాంటిదే, కోమలమే, శుద్ధమే. కానీ రజస్తమోభ్యాం సంశ్లిష్టం ఐశ్వర్య విషయ ప్రియం భవతి. అది రజస్సు తమ గుణాల యొక్క ప్రభావం వల్ల అటు అంటుకోవడం వల్ల అది ఐశ్వర్య విషయ ప్రియం భవతి. ఐశ్వర్యం, అధికారం కావాలి, అధికారం చెలాయించాలి, రకరకాల ఆలోచనలు వస్తాయి, రజగుణం సంబంధించిన ఆలోచనలు. అందులో తమోగుణం కూడా ఉంటుంది. ఈ రజగుణం తమగుణం ప్రభావం ఏం చేస్తుందంటే క్షిప్తాన్ని, చంచలత్వం, క్షిప్తావస్థ అన్నమాట. అప్పుడు విషయ వాసన, ఇంద్రియాలకు సంబంధించిన ఎన్ని సుఖాలు, భోగాలు, విలాసాలు ఉండాలనిపిస్తుంది, చంచలంగా ఉండాలనిపిస్తుంది. మనం అనుకుంటాం బాగానే ఉండాలనుకుంటాం, కానీ ఉండలేకపోతాం. కారణం రజస్తమోభ్యాం సంశ్లిష్టం ఐశ్వర్య విషయ ప్రియం భవతి. తదేవ అదే ప్రఖ్యారూపం చిత్తసత్వమే అదే తమసానువిద్ధమైనప్పుడు, తమస్తో అనువిద్ధమైనప్పుడు అంటుకున్నప్పుడు అప్పుడేమవుతుంది, అధర్మం, అజ్ఞానం, అవైరాగ్యం, అనైశ్వర్య ఉపగం భవతి, అటువైపు మొగ్గుతుంది. తదేవ అదే ప్రఖ్యారూపం చిత్తసత్వం అదే ప్రక్షీణ మోహావరణమైనప్పుడు, అంటే ఈ మోహం అంటే ఈ తమగుణం లేనప్పుడు, పూర్తిగా ప్రకృష్టంగా క్షీణమైనప్పుడు, సర్వత అన్ని విధాలుగా అయినప్పుడు ప్రద్యోతమానం అనివిద్ధం అది వెలుగులోకి వస్తుంది. వచ్చేసి రజోగుణం యొక్క కొద్దిగా దాని యొక్క ప్రభావం ఉంటుంది. అంటే ఇది విక్షిప్త అవస్థ అన్నమాట. అప్పుడేమవుతుంది, ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్య ఉపగం భవతి. ధర్మం ఆచరించాలి, జ్ఞాన విజ్ఞానం పెంచుకోవాలి, కొద్ది వైరాగ్యం కూడా వస్తుంది, అధికారం కూడా ఉండాలి అనిపిస్తుంది, అన్ని సంపాదించుకోవాలి ధర్మపూర్వకంగా, ఇదన్నమాట. అదే తదేవ అదే చిత్తంలో రజో లేశమలాపేతం, రజస్సు కొద్ది మాత్రం కూడా ఉండదు. ఈ రజ అనే ఈ మలము కొద్దిగా కూడా లేకుండా ఉన్నప్పుడు, అపేతం దూరమైనప్పుడు ఏమవుతుంది, స్వరూప ప్రతిష్టం తన రూపంలో తెలుస్తుంది. స్వరూపంలో ప్రతిష్ట, మంచి తిష్ట వేస్తాం, స్థిరమైపోతాం. అదేంటి, సత్వపురుష అన్యత ఖ్యాతి జరుగుతుంది. అంటే ఈ మనస్సు, చిత్తం, ఈ బుద్ధి ఏమిటి అంటే జడం ఏమిటి, ఈ పురుషుడు, ఈ ఆత్మ ఏమిటి, వివేకం కలుగుతుంది. సత్వపురుష అన్యతాఖ్యాతి, అన్యత అంటే విడదీసి చూసుకోవడం, అది వేరు ఇది వేరు అని తెలుస్తుంది. ఆ ఖ్యాతి కలుగుతుంది. ఖ్యాతి అంటే జ్ఞానం కలుగుతుంది. దాని పేరు ధర్మ మేఘ ధ్యాన ఉపగం భవతి. ధర్మ మేఘ ధ్యానం వైపు జరుగుతుంది. అంటే దాన్ని ఏమంటారు, తత్పరం ప్రసంఖ్యానం ఇది ఆచక్షతే ధ్యాయన. దాన్ని తత్పరం, పరం ప్రసంఖ్యానం, పరమ ప్రసంఖ్యానం అంటారు. పరమ సంఖ్యానం అంటే జ్ఞానం, పరమ మంచి జన్మ, పరమంలో మళ్ళా అది పరం, మళ్ళీ పరమ ప్రకృష్ట జ్ఞానం కలుగుతుంది అని అంటారు. దీని పేరు పరం ప్రసంఖ్యానం ఇది ఆచక్షతే ధ్యాయిన. యోగులు, ధ్యానులు దీని ఏమంటారు, పరం ప్రసంఖ్యానం అంటారు. ఇక
ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి? నేనేమిటి? నేనేమిటంటే నేను చితిశక్తిని. చితిశక్తి అపరిణామిని అప్రతి సంక్రమ దర్శిత విషయ శుద్ధ చ అనంతా చ. ఈ చితిశక్తి చైతన్య శక్తి అపరిణామిని, పరిణమించదు, వికారాలు ఉండవు, ఏ మార్పులు ఉండవు. కాబట్టి ఆత్మను ఎవరు ఏం చేయజాలరు. ఇది పవిత్రం, దీనికి ఏది అంటుకోదు. అప్రతి సంక్రమ దర్శిత విషయ అంటే విషయాలను కూడా దర్శిస్తుంది, ఇంద్రియాల ద్వారా, మనసు ద్వారా చూస్తుంది. ఇది శుద్ధము, శుద్ధ చ మరియు అనంతం. అనంతం అంటే ఎప్పటికీ ఉంటుంది, నాశనం కాదు, అవినాశి. కానీ మిగతావన్నీ ఏమిటి? మిగతావన్నీ విపరీతం, సత్వ గుణాత్మిక. సత్వగుణ అయితే ఈ బుద్ధి చిత్తం అవుతుందో ఇవి సత్వగుణ కనిపిస్తుంది. ఇక్కడ సత్వగుణం అంటే సత్వగుణం కాదు, సత్వగుణాత్మిక. సత్వగుణాలతో కలిసినటువంటి ఏదైతే చిత్తం ఉందో, ఈ బుద్ధి ఉందో, ఇంద్రియాలు ఏవైతున్నాయి ఇవన్నీ అత విపరీత. ఇది విపరీతాలు అంటే చేతనం కాదు, చిత్తశక్తి కాకుండా ఉండేవి అనమాట. విపరీతం, దానికి విరుద్ధం. అంటే ఇదంతా కూడా జడమే అని స్పష్టం చేస్తున్నారు. వివేక ఖ్యాతితో తెలుస్తుంది. ఇది మనకు వివేకము కలిగినప్పుడు నేను వేరు, నా చిత్తము, మనస్సు, ఈ బుద్ధి, ఈ శరీరము, ఈ ఇంద్రియాలు వేరు, ఇవన్నీ జడాలు, నేను చేతనం అని తెలుస్తుంది. అప్పుడు వివేక ఖ్యాతి, దాని వివేక ఖ్యాతి అంటారు. అత తస్యాం విరక్తం చిత్తం తాం అపి ఖ్యాతిం నిరుణద్ధి. కాబట్టి వివేకం కలిగినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడి నుంచి విరక్తం జరుగుతుంది. అంటే ఏకాగ్ర స్థితి నుంచి కూడా మనం రావాలి బయటకు. ఈ ధర్మమేఘ ధ్యాన ఏది జరుగుతుందో అది ఏకాగ్ర స్థితి అన్నమాట. క్షిప్తం మూఢం విక్షిప్తం అయిపోయిన తర్వాత ఏకాగ్రమైంది. ఇప్పుడు ఏమంటున్నారు? నిరుద్ధ స్థితి గురించి వర్ణిస్తున్నారు. కాబట్టి తస్యాం విరక్తం చిత్తం, అందులో కూడా ఈ ఏకాగ్రావస్థలో కూడా అక్కడి నుంచి విరక్తం అయిపోయి వైరాగ్యం తెచ్చుకొని ఆ చిత్తం ఏమవుతుంది? తామపి ఖ్యాతిని నిరున్నది. ఆ ఖ్యాతిని అంటే ఆ జ్ఞానం కూడా అవసరం లేదు, ఆ స్థితి కూడా అవసరం లేదు. అది నిరోధం అయిపోవాలి, నిరున్నది. అక్కడ ఆపేసేయాలి, అవసరం లేకుండా అయిపోవాలి. దాన్ని కూడా అదుపులో పెట్టుకోవాలి. తర్వాత తదవస్థం సంస్కారోపగం భవతి. ఈ అవస్థలో, ఈ స్థితిలో ఏం జరుగుతుంది? ఏదైతే సంప్రజ్ఞాత సమాధిలో ఏకాగ్ర స్థితిలో అయితే మనం సంస్కారాలు ఉంటాయో ఆ సంస్కారాలు మాత్రమే ఉంటాయి, ఇక కొత్త సంస్కారాలు రావు. ఎప్పుడు నిరుద్ధ స్థితిలో అంటే అసంప్రజ్ఞాత సమాధిలో కొత్త సంస్కారాలు ఏమి ఉండవు, అన్ని వృత్తులు నిరోధం అయిపోతాయి. కాబట్టి వృత్తులన్నీ నిరోధమైనప్పుడు సంస్కారాలు అంటే ప్రింటింగ్స్ రావు. ప్రింటింగ్ ప్రెస్ ఎప్పుడైతే ప్రింటింగ్ జరుగుతుందో ప్రింటింగ్ చేయడం అనేది ఆపేసినాం. ఉన్న ప్రింటింగ్స్ ఉంటాయి, బుక్ ప్రింట్ అయింది అంతవరకే, ఇక కొత్త ప్రింటింగ్ లేదు, నో ప్రింటింగ్. ఆ తదవస్థం, ఆ అవస్థలో సంస్కారోపకం కేవలం ఆ ప్రింట్ అయిన ఆ పేజీలే ఉంటాయి. ఇలా అనమాట. దాని పేరు ఏంటి? స నిర్బీజ సమాధి. దాని పేరు నిర్బీజ సమాధి. అంటే బీజాలు ఉండవు, అవి మొలకెత్తవు, దగ్ధ బీజాలు అయిపోతాయి. ఒక విత్తనాలను కాల్చి వేసిన తర్వాత, బూడి చేసిన తర్వాత మళ్ళీ నాటితే అవి మొలకెత్తవు. అలాగే ఈ సంస్కారాలు మాత్రం ఉంటాయి, కొత్త సంస్కారాలు రావు. అన్ని సంస్కారాలను నాశనం చేసేయాలి, భస్మం చేసేయాలి, వాటి బీజాలు లేకుండా చేసేయాలి. దాని పేరు నిర్బీజ సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అంటారు. నా తత్ర కించిత్ సంప్రజ్ఞాయతే. అక్కడ ఏమాత్రం కొంచెం కూడా, తత్ర అంటే ఆ నిర్బీజ సమాధిలో, కించిత్ నా సంప్రజ్ఞాయతే, సంప్రజ్ఞాత సమాధి సంబంధించిన ఏమి కూడా లేకుండా అయిపోతాయి. దాని పేరేంటి? ఇది అసంప్రజ్ఞాత. దాని పేరు అసంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత యోగ కూడా అనొచ్చు. ఈ విధంగా చిత్తవృత్తి నిరోధాలు రెండు రకాలు: సంప్రజ్ఞాత యోగ చిత్తవృత్తి నిరోధ, అసంప్రజ్ఞాత యోగ చిత్తవృత్తి నిరోధ. రెండు రకాల యోగం ఉంటుందని చెప్తూ ద్వివిధ స యోగ చిత్తవృత్తి నిరోధ ఇది అయిపోయింది, సమాప్తం. ఈ విధంగా వ్యాస మహర్షి అద్భుతమైనటువంటి భాష్యాన్ని మనకు అందించినారు. మనం ఆ భాష్యాన్ని అర్థం చేసుకొని మన ముఖాలను, మన శరీరాన్ని, మన ఇంద్రియాలను స్కాన్ చేసుకోవాలి, ఎక్స్రే తీసుకోవాలి. ఈ రోగాలు ఏమిటి, రోగ కారణాలు ఏమిటి, ఔషధాలు ఏమిటి, ఆరోగ్యం ఏమిటి, ఏది అందము, ఏది ఆనందము. ఆనందమే అందం. నిజానికి ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి. దాని కొరకు మనల్ని మనం చూసుకోవాలి, ఎవరికి వారే చూసుకోవాలి, ఎవరికి వారే మారాలి. నాకు నేనే మారాలి, నేనే మారాలి, నేనే మారాలి, నాకు నేనే మారాలి, నా కోసం నేనే మారాలి. నేను మారితే అప్పుడు మిగతావి మారతాయి. నేను మారకుండా ఏది మారదు, ఎవరు మారరు. నేనే మారాలి, నేనే మారాలి, నేనే మారాలి.
నాకు నేనే మారాలి, నా కోసం నేనే మారాలి. నేను మారితే ప్రపంచం మారుతుంది. నేను మారకుండా ఎవరు మారరు, ఏదీ మారదు, ఏమీ జరగదు. ఇది నా స్థితి, నా పరిస్థితి. ఓం శం. యోగ దర్శనం, దర్పణం చూసుకోండి, గమనించుకోండి, గమనిస్తుండండి. ఓం శాంతి, శాంతి, శాంతి. ముందుగా పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, యోగులకు, మునులకు, ఆచార్యులకు, గురువులకు, తల్లిదండ్రులకు, పెద్దలకు, మిత్రులకు, శ్రేభిలాలకు, కనకనానికి, చరాచర జగత్తుకు, జడ చేతన జగత్తు కూడా అన్నిటికీ రుణపడి ఉన్నాం. రుణగ్రస్తులం, రుణ విముక్తం కావాలి. రుణ విముక్తం కావాలంటే ఆత్మగమన శక్తి ఏంటో తెలుసుకోవాలి. మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ముందుగా శరీరం, ఈ మనస్సు, చిత్తం, ఇంద్రియాలు అర్థం చేసుకోవాలి. హాయిగా సాగాలి ముందుకి, మన ముందుకి. ధ్యానం తే పురుష నావయానం. ఉన్నతి వైపు, ప్రగతి వైపు, పురోగమించాలి. తిరోగమనం వద్దు, పతనం వద్దు. ఓం శాంతి. నేనే మారాలి, నా కోసం నేనే మారాలి. ఓం ధన్యవాదాలు, అభినందనలు, భగవంతుని ఆశీర్వాదాలు. ధన్యవాదాలు. ఎవరైనా అనుభూతి చెప్తారా? ఒకరిద్దరు కొత్తగా చెప్పండి. ఎవరైనా? అనంతరం గారు ఉన్నారా? అనంతరం గారు ఉన్నాను. చెప్పండి అనుభూతి. ఒక్క నిమిషం.